Hello guys, welcome back to my channel. సో గైస్ ఇవాళ ఊబర్ అయితే ఓపెన్ చేసేసిన. ఊబర్ యాప్ అయితే మళ్ళీ ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. అన్ఇన్స్టాల్ చేసి లాగిన్ అయితే అయింది. సో ఇవాళ ఊబర్ అయితే ఓపెన్ చేసి పెట్టిన. ర్యాపిడ్ అయితే చేయలేను. ఊబర్ అయితే ఓపెన్ చేసిన. ఫస్ట్ రైడ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇందాకనే పెట్రోల్ కొట్టించేసిన. పెట్రోల్ ఒక 170 రూపీస్ది కొట్టించిన అనమాట. సో ఫస్ట్ రైడ్ చూద్దాం ఎక్కడి వరకు వస్తుందో. సో గైస్ ఎండ్ వరకు అయితే చూడండి ఎంత వస్తుందో చెప్తాను. ఇవాళ టైం వచ్చేసి 4:20 అవుతుంది. 4:20కి ఓపెన్ చేసిన ఇవాళ అయితే. ఇంతసేపు వర్షం పడి ఉండే అనమాట. 3 వరకు పడ్డది వర్షం మంచిగానే. సో గైస్ ఎండింగ్ వరకు అయితే చూడండి ఎంత ఎర్నింగ్ అయిందో మొత్తం క్లియర్గా చెప్తాను మీకు. ఎండింగ్లో ఎన్ని అవర్స్కి ఎంత ఎర్నింగ్ అయింది అనేది క్లియర్గా మీకు ఎండింగ్లో అయితే చూపిస్తాను. సో గైస్ ప్రతి ఒక్కరు వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. సబ్స్క్రైబ్ చేయట్లేదు కదా, చాలామంది వీడియోలు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేరు. ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఫస్ట్ రైడ్ ఇక్కడ పడుతుందేమో, దగ్గరలో పడుతుంటే బాగుండు. చాలా చాలా లాంగ్ పడుతున్నాయి కదా. లాంగ్ పడితే దాంట్లో ఏం మిగలట్లేదు. అది పెట్రోల్కే పోతున్నాయి 7 పైసలు. ఓకే, మనకు ఫస్ట్ రైడ్ అయితే వచ్చేసింది. పికప్ అయితే చేసుకోవడానికి వెళ్తున్నా. ఇక్కడ ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాడు. పికప్ డ్రాపింగ్ వచ్చేసి కుక్కటిపల్లి ఉందన్నమాట డ్రాపింగ్. ఓకే, ఫస్ట్ రైడర్ని అయితే పికప్ చేసుకున్నాం. 7 కిలోమీటర్ రైడ్ అనమాట ఇది. ఓకే, ఫస్ట్ రైడ్ అయితే డ్రాప్ అవుట్ చేసేసిన. 60 రూపీస్ అయితే వచ్చింది 7 కిలోమీటర్కి. అంటే 60 రూపీస్ కలెక్ట్ చేసుకున్నాను నేను. సో నాకు ఇచ్చిన అమౌంట్ వచ్చేసి 53 రూపీస్ అయితే ఇచ్చింది ఊబరు. 7 కిలోమీటర్ రైడ్ అనమాట ఇది. డ్రాప్ అవుట్ చేయని ఇంకొక ఆర్డర్ కూడా వచ్చేసింది అమీర్పేట్కి అనమాట అది. ఓహో, ఆటో ట్రబుల్ వచ్చింది. ఫుల్ లోడ్లో ఉంది బండి. పంచర్ అయిందా? పంచర్ అన్నట్టుంది. రైడ్ అయితే వచ్చింది. క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేసినట్టు. సో క్యాన్సిల్ అయితే చేసిండు అతను, ఎందుకో తెలియదు. సో ఇంకో రైడ్ కోసం అయితే వెయిట్ చేయాలి ఇప్పుడు. మొత్తం నీళ్ళు ఉంది మొత్తం. ఎక్కడ పార్క్ చేద్దామన్నా కూడా. చలో ఇంకో రైడ్ కూడా వచ్చేసింది. ఇక్కడే ముంగట్నే ఉందన్నమాట. హైదరాబాద్ రోడ్లు మొత్తం జలమయమైపోయినాయండి. అమ్మ రే, మొత్తం బురద మొత్తం మీద చెప్తే బండిది. కెమెరా మీద పడ్డదా? చినుకులు పడ్డాయి. జస్ట్ తుడుచుకుందాం. మొత్తం ఎక్కడ పడితే అక్కడ వాగులు నడుతున్నాయి అన్నమాట. ఊర్లలో వాగులు వస్తాయి కదా, అలా అయిపోయింది ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితి. ఎక్కడ చూసినా వాటరే. కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడ్డా చాలు. సెకండ్ రైడ్ నేను పిక్ చేసుకున్నా. ఇది పార్సల్ ఉందన్నమాట. పార్సల్ అయితే పిక్ చేసుకున్నా. సో ఇది వచ్చేసి మనం బాచుపల్లిలో అయితే ఇవ్వాలి. కుక్కటిపల్లి నుంచి బాచుపల్లి తీసుకెళ్ళాలన్నమాట. సో 13 కిలోమీటర్ అయితే చూపిస్తాను రైడ్ అయితే ఇది. 13 కిలోమీటర్కి 120 నేను చూపెట్టింది రైడర్కి అయితే. ఇదేందో మరి ఇది ఊబర్ అసలు. అంటే నేను రైడర్ అని బుక్ చేసిన అబ్బాయి రైడర్ అని బుక్ చేస్తే, నేను రైడర్ అని బుక్ చేస్తే నాకు అమౌంట్ తక్కువ వస్తుంది అన్న, ప్యాకేజింగ్ అని ఉంటుంది మీకు దాంట్లో, ప్యాకేజింగ్ బుక్ చేసుకోండి అని చెప్పేసి అన్నా. అంటే అతనేమో క్యాన్సిల్ చేసిన అనమాట. ఆ క్యాన్సిల్ చేసి ప్యాకేజింగ్లో బుక్ చేస్తుంటే ఈ రైడర్ కంటే అమౌంట్ దాంట్లో తక్కువ చూపిస్తుంది ప్యాకేజింగ్ దాంట్లో. సో ఊబర్ ఏందో మరి తెలియదు. ప్యాకేజింగ్ అమౌంట్ ఎక్కువ చూపెట్టాలి యాక్చువల్లీ. ఇది ప్యాకేజింగ్ అమౌంట్ తక్కువ చూపిస్తుంది అనమాట అక్కడ బుక్ చేసేటప్పుడు. క్యాన్సిల్ చేసినందుకు అతనికి 13 రూపీస్ పడ్డది అనమాట ఫైన్. పెనాల్టీ వేసింది 13 రూపీస్. సో 13 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ అయింది ఆ అన్నకి. సో అన్న కొద్దిగా అర్థం చేసుకుని సరే వీళ్ళు 13 రూపాయలకి ఏముందని చెప్పేసి రైడర్గా అయితే బుక్ చేసి ఇచ్చింది అనమాట నాకు. సో 120 చేంజ్ అయితే చూపెట్టింది అన్నకి. మనకి ఎంత చూడాలి మరి ఊబర్. ప్యాకేజింగ్ అయితే తీసుకెళ్తున్నా. Nothing will be lost if you try.
బ్రో, హెల్మెట్ పెట్టి ఏమవుతుంది బ్రో? హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా. రెండు బుల్లెట్ బండ్లు ఇగో, ఒక్కరు కూడా హెల్మెట్ లేదు. ముంగడ పోయారు కదా ఒకటి, ఇదొకటి. హెల్మెట్ అయితే ప్రతి ఒక్కరు వాడండి గాయస్, ఎందుకంటే హెల్మెట్ చాలా మన ప్రాణాలు సేవ్ చేస్తుంది. నా ముందే చాలా యాక్సిడెంట్ అయినాయి అనమాట వెళ్తున్నారు దారిలోని. వాళ్ళ దగ్గర హెల్మెట్ లేదు. ఇది ఇండస్ట్రియల్ ఏరియా అనమాట, చాలా పెద్ద పెద్ద ట్రక్స్ తిరుగుతుంటాయి అనమాట ఇక్కడ మా ఏరియాలో. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా లారీ ఇటు నుంచి పోతుందంటే ఇటు నుంచి సందు ఉంటుంది కదా, కొద్దిగా సందు ఉంటే కదా, దానికి ఇట్లా వెళ్ళిపోతారు అనమాట. సో అలా చాలా మటుకు యాక్సిడెంట్ అయినాయి. వాళ్ళ తలపై నుంచి పోతే బ్రెయిన్ మొత్తం ఇట్లా రోడ్డు మీద మొత్తం పడిపోయింది అనమాట. చాలా చూసిన ఇలాంటివి, ఒక 2-3 అయితే నాకు కళ్ళ ముందు అయితే జరిగినాయి అనమాట. ఒకటి మా ఇంతకుముందు నేను చేసే ఆఫీసు ఇదే రోడ్డుకు ఉంటుంది అనమాట, ఇదే హైవేలో. సో మా ఆఫీస్ ముందే ఒకటి అయిందనమాట ఇలాంటి యాక్సిడెంట్. అండ్ ఇంతకుముందు ఒకసారి చింతల అనే ఏరియాలో అక్కడ ఒకటి అయింది. సో ఇది ఇలా వెళ్తాయి కదా వెహికల్స్, ఇలా వెళ్ళినప్పుడు ఇట్లా కట్టుకుని వెళ్తారు అనమాట వాళ్ళు. హెల్మెట్ ఉండదు, మళ్ళీ ఏముండదు. అది మట్టి లాంటిది ఏదైనా ఉందనుకోండి సైడ్లో, అలా చిన్న రాయి కానీ ఏదైనా అనుకోని స్కిడ్ అయిపోతుంది బైక్. స్కిడ్ అయిపోయి ఆ టైర్ల కింద పడిపోయారు అనమాట చాలామంది. పడిపోయి వాళ్ళ అంటే తలపై నుంచి పోయింది టైర్లో అయితే. తలపై నుంచి పోయి ఇట్లా తల ఉంటుంది కదా, ఇట్లా దగ్గరకు అయిపోయింది మొత్తం. దగ్గరకు అయితే ఆ బ్రెయిన్ మొత్తం ఇట్లా రోడ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట ఆ బ్రెయిన్. సో ఇలా అవుతాయి కదా, హెల్మెట్ ఉంటే చాలా మట్టుకు సేవ్. చాలా మట్టుకు అయితే ఇంజురీస్ నుంచి అయితే కాపాడుతుంది మనకి. ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ హెల్మెట్ అయితే వాడండి గాయస్. బీ సేఫ్ గాయస్. ఏ మోటార్లో అని చెప్పేసి మీరు ఓవర్ థింకింగ్తో పోయారనుకోండి, ఆ పోయినప్పుడే అవుతుంది అనమాట. అలా ఓవర్ థింక్ చేసినప్పుడే అలా అవుతుంది అనమాట. ఏ టైంలో ఏమవుతుందో ఎవరికి తెలియదు గాయస్. మీ జాగ్రత్తలు అయితే మీరు ఉండాలి. ఎవరైనా వెహికల్ తీసుకొని రోడ్ పైనకి వస్తారంటే మాత్రం కంపల్సరీ హెల్మెట్ వేసుకొని రండి గాయస్ రోడ్ పైనకి. ఇది నా నుంచి ఒక చిన్న సజెషన్ అనుకోండి, ఇక మీరు ఏదైనా అనుకోండి. ఎందుకంటే నేను కళ్ళతోనే చూసిన అనమాట, అందుకని ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. 3-4 హెడ్స్ అయితే రోడ్డు మీద ఇట్లా చిందర అయిపోయినాయి అనమాట. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ కింద కూడా వస్తుంది కానీ కొద్దిగా లాంగ్ అనమాట. ఇదైతే కొద్దిగా షార్ట్ కట్. ఇది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, కానీ కొద్దిగా చిన్నగా ఉంటుంది అనుకోండి రోడ్డు. ఇందుట్లో ఎక్కడ వెళ్ళాలి గాయ్స్? అన్నా ఊబర్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, 122 బోలో. అమౌంట్ 122. అమౌంట్ అయితే అయిపోయింది. 120 రూపీస్ అయితే కలెక్ట్ చేసుకుని ఉంటే నాకు 103 అయితే ఇచ్చింది ఊబర్. 13 కిలోమీటర్కి 103 అనమాట. సో పర్లేదు, ఊబర్ అయితే మంచిగా ఇచ్చింది. సో నెక్స్ట్ రైడ్ అయితే వచ్చేసింది ఇమీడియట్లీ. ఇక్కడ నుంచి కుక్కడపల్లికి వెళ్ళాలి అనమాట. కుక్కడపల్లి ప్రగతి నగర్కి వెళ్ళాలి. ఇది మల్లారెడ్డి కాలేజ్, మల్లారెడ్డి హాస్పిటల్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. ఇగో ఇది మల్లారెడ్డి హాస్పిటల్. ఇది మల్లారెడ్డి క్యాంపస్ అనమాట. ఇది ఎంత పెద్దగా ఉంది చూడండి, మొత్తం మల్లారెడ్డిని. ఊబరా ఓకే. 11 కిలోమీటర్ అవుతుంది రైడ్. ఇది 11 కిలోమీటర్ రైడ్ అయితే చూపెట్టింది. డ్రాప్ అవుట్ అయితే చేద్దాం. ప్రగతి నగర్ డ్రాప్ అవుట్ అనమాట మల్లారెడ్డి క్యాంపస్ నుంచి. ఇది గణేష్ నిమజ్జనానికి 2 క్రేన్లు అయితే పెట్టారు. ఒకటి 2 ఇది కట్టమైసమ్మ టెంపుల్ అనమాట. ఇదంతా ఇక్కడ
కనికట మైసమ్మ ఇక వాటర్ ఉంటాయి. ఒకటి రెండు మూడు అయితే నిమజ్జనానికి పెట్టారు ట్రైన్లు. ఓకే, డ్రాప్ అవుట్కి అయితే వచ్చేసినాం. ఇంకొకటి 100 మీటర్స్ ఉంది డ్రాప్ అవుట్. ఇంకో రైడ్ కూడా వచ్చేసింది వెంటనే, ఇమీడియట్ వచ్చేసింది ఇంకో రైడ్ అయితే. అది హౌసింగ్ బోర్డ్ కాలనీలో డ్రాప్ అవుట్ అనమాట. कौन है ये लोग? कहां से आते हैं? एकदम ऐसा तिनमार. ₹21 ఏమైనా ఆఫర్ కూపన్ చేశారా? ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, డ్రాప్ అవుట్ అయితే చేసిన. కూపన్ కోడ్ అయితే యూజ్ చేసారనమాట వీళ్ళు. నాకు ఎంత వచ్చిందో చూద్దాం. ఒక్క నిమిషం, కస్టమర్ కేర్ కాల్ చేద్దాం. ₹19 ఇచ్చిండు ఎందుకు. సో గైస్, ఊబర్లో అయితే రైడర్ ఇందాక సూర్యారం నుంచి ప్రగతి నగర్కి అయితే డ్రాప్ అవుట్ చేసినా కదా, ఆ డ్రాప్ అవుట్లో నాకు పెద్ద ఇష్యూ అయితే పడ్డది అనమాట. పెద్ద ఇష్యూనే అనుకోండి. ఇక అదేంటంటే నేను 7 కిలోమీటర్ వచ్చినా. నేను యాక్చువల్లీ డ్రాప్ అవుట్ చేయడానికి 7 కిలోమీటర్ వచ్చిన తర్వాత నాకు ఇక డ్రాప్ అవుట్ లొకేషన్లో ఆ మేడంకి డ్రాప్ చేసిన తర్వాత ₹21 అనేది తీసుకో అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. ఆమెకు అడుగుతున్నాయి, ఆ మేడకు అడుగుతున్నాయి ఏమన్నా కూపన్స్ యూజ్ చేశానంటే ఆ కూపన్స్ యూజ్ చేసినారు, అందుకని తక్కువ అమౌంట్ చూపిస్తుంది అని ₹21 చేసి వెళ్ళిపోయింది ఆమె. సరే, కూపన్స్ యూజ్ చేసి నాకు పడుతుంది కదా, నా అమౌంట్ నాకు వస్తుంది కదా అని చెప్పేసి నేను అమౌంట్ అప్డేట్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన. అమౌంట్ అప్డేట్ అయ్యే లోపు ఆమె వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత నాకు అమౌంట్ వచ్చేసి ₹19 అప్డేట్ అయింది నాకు యాప్లో. ₹19 అప్డేట్ అయ్యాకే నేను షాకు. మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేసి దాంట్లో కంప్లైంట్ ఇచ్చి అండ్ ఊబర్ సపోర్ట్కి కాల్ చేస్తే ఆ కాల్ ఏమో కలవదు. 10-15 మినిట్స్ వెయిట్ చేసినా అసలు కలవదు అసలు. మళ్ళీ లాస్ట్కి ఆ మేడంకి కాల్ చేసినమాట. ఆ మేడం నాకు ఫోన్పే చేస్తుండే. ఫోన్పే చేస్తే ఫోన్పేలో నంబర్ సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది ఈ మధ్య. మనకు చేసిన అమౌంట్ ఎవరైతే అమౌంట్ సెండ్ చేస్తారో సెండ్ చేసిన అమౌంట్ వాళ్ళకి ఫోన్లో కాంటాక్ట్ నెంబర్ సేవ్ అనే ఆప్షన్ ఉందన్నమాట అక్కడ. సో కాంటాక్ట్ని సేవ్ చేసుకొని ఆ మేడం కాల్ చేసిన. ఆ మేడం కాల్ చేస్తే ఆ మేడం అంటే నేను కూపన్ యూజ్ చేసిన, మీరు నాకెందుకు కాల్ చేసారు, అలా కాల్ చేస్తారు మీరు, నాకు ఇంత చూపెట్టింది కదా, మీకు అంతే చూపెట్టింది కదా, నా ముందని చూశారు కదా మీరు అని చెప్పి. అవును మేడం, చూపెట్టింది కరెక్టే, మీరు కూపన్ యూజ్ చేశారో లేదో అని నాకు డౌట్ వస్తుంది, ఒకసారి చెక్ చేసుకోండి మేడం అని నేను. అయినా కూడా ఉన్నది సీరియస్ అవుతుంది మేడం, ఎందుకు కాల్ చేశారు అది ఇదో అని చెప్పేసి. అవును మేడం, మీరు కరెక్ట్గా నీకు 7 కిలోమీటర్కి ₹19 ఇవ్వడం ఏంది మేడం, మీరు కూపన్ యూజ్ చేసిన అంటారు, ఇక్కడనేమో నాకేం అప్డేట్ అవ్వలేదు కూపన్ అని నేను చెప్పేసి నేను అడిగిన. అంటే మేడం సరే చూస్తాను ఆగండి, కొద్దిసేపు వెయిట్ చేయండి మీరు అని చెప్పేసి అన్నదన్నమాట. సో ఆమె వెయిట్ చేసే లోపే నేను పెట్టిన కంప్లైంట్కి రిప్లై వచ్చిందనమాట. నాకు ₹68 అయితే అప్డేట్ చేశారు నాకైతే ఊబర్ వాళ్ళు. నేను కంప్లైంట్ ఇచ్చిన అనమాట. కంప్లైంట్ ఇచ్చిన ఒక 10-15 మినిట్స్ తర్వాత అప్డేట్ ఇచ్చారు, రిప్లై ఇచ్చారు అనమాట దానికి. సో దానివల్ల నాకైతే ₹68 అయితే వచ్చింది. ఇక మళ్ళీ ఆ మేడంకి కాల్ చేయలేను, ఇక ఆ మేడం కూడా నాకు కాల్ చేయలేదు, వెళ్ళిపోతాను ఇక. సో వైస్ ఇదైతే ఊబర్లో అయితే జరిగింది. కస్టమర్ సపోర్ట్ కాల్ చేసిన వాళ్ళంటారు మీ జీపీఎస్ అనేది రన్ అవ్వలేదండి, దానివల్ల మీకు ఫేర్ అనేది మినిమం ఫేర్ చూపించింది మీకు అని అంటారు అనమాట వాళ్ళు. ఫోన్ మాట్లాడినా, రైడ్ మధ్యలో ఫోన్ మాట్లాడినా, జీపీఎస్ కనెక్షన్ పోయినా కూడా, నెట్ కనెక్షన్ పోయినా కూడా ఇలాంటి ఇష్యూస్ అనేది వస్తాయంట ఊబర్లో. ఇంతకుముందు అయితే లేకుండా ఇది కాల్ మాట్లాడినా ఏం మాట్లాడినా యాప్ని మొత్తం క్లోజ్ చేసి మనం వెళ్ళినా కూడా ఇంతకుముందు వచ్చే అమౌంట్ వస్తుండే అనమాట. ఎందుకో నాకు ఈ ట్రిప్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది.